హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పిఆర్ కొటాల నుంచి కొత్త గాదికొండకు వెళుతుంటే కొండపైన ఏదో గుడి కనిపించింది. ఏమి గుడి అబ్బా అని చెప్పి వచ్చాను. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఎంతో అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్, చాలా బాగా కట్టారు. చాలా ప్రశాంతమైన వాతావరణం. చూసుకుంటే ఇక్కడ చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే డోర్స్ అయితే క్లోజ్ చేశారు, అందువల్ల మీకైతే విగ్రహాన్ని చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే కొండల మధ్యలో కొండ పైన చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్ దేవాలయం అయితే. అలానే ఇక్కడ సత్రాలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, ఎవరైనా మ్యారేజ్ అట్లా చేసుకోవడానికి. ధ్వజస్తంభం చూసుకున్నట్టే సుమారుగా 20 అడుగుల ఎత్తుగా ఉంది ఫ్రెండ్స్. బాగా చాలా చాకచక్యంగా చెక్కారు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ కూడా బీగాలు అయితే వేశారు ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. ఇక్కడైతే సత్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్, దీనిలో కూడా బీగాలు అయితే వేశారు. ఇక్కడైతే ధ్వజస్తంభం ఉంది ఒక గుండు పైన. ఇక్కడ చూసుకున్నట్టే చాలా పురాతనమైన విగ్రహం అయితే ఒకటి కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా చూసుకుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అలవేల మంగమ్మ ఎంత చాకచక్యంగా చెక్కారో చూడండి ఫ్రెండ్స్ మన పూర్వీకులు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం అయితే. ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి అయితే. మీలో ఎవరైనా విగ్రహాన్ని చూసింటే కామెంట్ చేయండి. చూసుకున్నట్టయితే ఒక పుట్టు ఉంది, ఇక్కడికి కూడా వెళ్దాం. ఇక్కడైతే పుట్టు ఉంది ఫ్రెండ్స్, చెట్టు కింద పుట్ట. పూజలు అయితే బాగా చేశారు ఇక్కడ. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలని వెళ్తుంటే ఇక్కడైతే శివుని పానపట్టం అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ లింగం అయితే లేదు, శివుడి పానపట్టం శివుడి కింద భాగం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా అట్లనే ధ్వజస్తంభం ఉంటే ఇక్కడికి గుండు పైకి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఏమి ఎట్లా అయితే చూడడానికి. ఇక్కడ కూడా ధ్వజస్తంభం కూడా చాలా బాగా కట్టారు, బాగా చెక్కారు ఫ్రెండ్స్. చూడండి చూడండి దేవాలయం అయితే ఎంత బాగా కనిపిస్తుందో. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ప్రశాంతమైన వాతావరణం చూడండి ఫ్రెండ్స్. కొండపైన అయితే వెలిసి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ దేవాలయం.